డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి. డ్రైవర్ లేకుండానే రోడ్లపై రై రైమంటూ దూసుకువెళ్లే కార్లు సిద్ధమైపోయాయి. ఎంతో మంది వీటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎట్టకేలకు రోడ్లపైకి వచ్చింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్ల ప్రత్యేకత ఏంటో ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. టెస్లా కార్లు డ్రైవర్ లేకుండా ప్రయాణం చేయగలవు. కారులో ప్రయాణించే వారిని గమ్యస్థానానికి చేర్చగలవు. సెల్ఫ్ డ్రైవ్ లో కూడా ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా గమ్యస్థానానికి చేరడంలో టెస్లా కార్లు రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కొత్త రికార్డు టెస్లా కార్ల సొంతమైంది. తమ కస్టమర్ల కోసం టెస్లా కంపెనీ అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఇంటికే డెలివరీ చేస్తోంది. కస్టమర్లు ఆర్డర్ చేస్తే చాలు, కార్లు వారి ఇంటికి సెల్ఫ్ డ్రైవ్ లో వచ్చేస్తాయి. టెస్లా మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటుంది. అసలు మానవ నియంత్రణ లేకుండా ఫ్యాక్టరీ నుంచి నేరుగా యజమాని ఇంటికి కారు డెలివరీ అయింది. టెస్లా మోడల్ వై పేరుతో తీసుకొచ్చిన ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే హైవేలు, ట్రాఫిక్ సిగ్నల్లు దాటుకుంటూ ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కంపెనీ ఎక్స్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన కారు రహదారిపై ఉన్న పరిస్థితులను అనుగుణంగా వేగాన్ని నియంత్రించడం అంటూ వెళ్ళింది. దారిలో ఎదురయ్యే మలుపులు, ట్రాఫిక్ సిగ్నల్లు, పక్క నుంచి వెళ్లే ఇతర వాహనాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగింది. యజమాని ఇంటికి చేరాక స్వయంగా పార్కింగ్ ప్రదేశానికి వెళ్లి నిలిచింది ఈ కారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు వివరాలు ఎక్స్లో పోస్ట్ చేశారు. టెస్లా టీంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు లోపల ఎవరూ లేరు, బయట నుంచి కూడా ఎవరూ ఆపరేట్ చేయలేదు. ఇది పూర్తిగా ఆటోమేటిక్ ప్రయాణం. డ్రైవర్ లేకుండా, రిమోట్తో ఆపరేట్ చేయకుండా రహదారులపై జరిగిన మొట్టమొదటి ప్రయాణం కూడా ఇదే కావచ్చని మస్క్ ట్వీట్లో తెలిపారు. కారు దాదాపు గంటకు 115 కిలోమీటర్ల వేగాన్ని సైతం అందుకుందని టెస్లా ఏఐ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. ఆస్టిన్లో జూన్ 22న టెస్లా తన రోబో టాక్సీ పరీక్షలను ప్రారంభించింది. ఆ సమయంలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లకు ఈ మోడల్ వై సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. భవిష్యత్తులో లక్షల సంఖ్యలో రోబో టాక్సీలను అందుబాటులోకి తేవాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.